హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ H1B వీసా పెంపు గురించి రకరకాల రూమర్స్ అయితే బయటకు వస్తున్నాయండి. నేను తెలుగు మీడియాలో కూడా చూశాను. రకరకాలుగా చెప్తున్నారు. ఇక్కడ మార్నింగ్ నేను బయటకు వెళ్ళినప్పుడు కూడా నన్ను కొంతమంది అడగడం జరిగింది, ఏంటి ఇలా జరుగుతుందంట కదా, అలా జరుగుతుందంట. కానీ క్లియర్గా క్లారిఫికేషన్ ఇద్దామనే ఈ వీడియో చేస్తున్నానండి. కొంతమంది క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది, నన్ను కామెంట్స్ పెట్టడం జరిగింది. దానికి కూడా క్లియర్గా నాకు తెలిసినంత వరకు క్లారిఫికేషన్ ఇస్తాను. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ప్రెస్ నోటు ఎవరు ఏం చెప్పారు అనేది, ఆ తర్వాత ట్రంప్ ఏ డాక్యుమెంట్ మీద సైన్ చేశారు, అది ఎలా ఉంది అనేది తెలుసుకోవాలండి. చాలామంది నాకు కామెంట్స్లో కూడా లేదు మీరు చెప్పింది కరెక్ట్ కాదు అని చెప్పి అంటున్నారు. నేను చెప్పింది అక్షర సత్యం అండి. మీరు మీడియా ముందుకు వచ్చినప్పుడు ప్రెస్ నోట్లో కూడా కామర్స్ సెక్రటరీ ఒకలాగా చెప్తే వైట్ హౌస్ సెక్రటరీ దానికి క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఆ వీడియోలన్నీ చూడొచ్చు. అదేవిధంగా ట్రంప్ ఏ డాక్యుమెంట్ మీద అయితే సైన్ చేశారో అది కూడా మీరు చదవచ్చు అనమాట. ఫస్ట్ కామర్స్ సెక్రటరీ ఏం చెప్పారు అని అంటే, H1B మీద ఎవరైతే అమెరికాకు వస్తున్నారో లేదా అమెరికాలో ఉండి H1B ఎక్స్టెన్షన్కి అప్లై చేస్తున్నారో అంటే రెన్యువల్స్కి, వాళ్ళు H1B మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎవ్రీ ఇయర్ $1,00,000 కట్టాలి. వాళ్ళ ఎంప్లాయరు అంటే H1B ఎంప్లాయీ యొక్క ఎంప్లాయరు ప్రతి సంవత్సరం $1,00,000 కట్టాల్సిందే అని చెప్పడం జరిగింది. ఎవ్రీ ఇయర్ $1,00,000 H1B ఎంప్లాయీ గురించి H1B ఎంప్లాయర్ కట్టడం అనేది ఇంపాసిబుల్ అండి. అది అసలు జరగదు. ఎందుకంటే H1B ఎంప్లాయీని ఇండియా నుంచి ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చే శాలరీ ఎక్స్పెన్సెస్ అన్నీ కాక మళ్ళీ $1,00,000 ప్రతి ఎంప్లాయీకి కట్టాలంటే ఎందుకు కడతారండి? వాళ్ళకి ఏంటి అవసరం? ఇండియా నుంచి అవుట్ సోర్సింగ్ చేయించుకుంటారు, కానీ ఇక్కడికి $1,00,000 ఇచ్చి ఎవరు తెచ్చుకోరు. అది కూడా సంవత్సరానికి ఒకసారి $1,00,000 కట్టడం అంటే ఆల్మోస్ట్ అది ఇంపాసిబుల్ అండి. 99.99% అది ఇంపాసిబుల్. సో కామర్స్ సెక్రటరీ చెప్పింది క్లియర్గా. అప్పుడు మనం అనుకున్నది కూడా అట్లయితే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ తట్టబట్ట సర్దేసుకోవాల్సిందే అని కాదు. కామర్స్ సెక్రటరీ చెప్పింది ఏమిటి అని అంటే, H1B మీద కొత్తగా వచ్చే వాళ్ళైనా సరే, అమెరికాలో ఉన్న వాళ్ళు ఎక్స్టెన్షన్కి అప్లై చేసుకునే వాళ్ళైనా సరే, ప్రతి ఒక్కళ్ళు ప్రతి సంవత్సరం $1,00,000 వాళ్ళ ఎంప్లాయర్ పే చేయాల్సిందే అని చెప్పారు. ఆ తర్వాత వైట్ హౌస్ సెక్రటరీ దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అలా కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు రెన్యువల్కి అప్లై చేసుకునే వాళ్ళు, అదే ఎక్స్టెన్షన్కి అప్లై చేసుకునే వాళ్ళు కానీ, వీసా మార్పులు జరిగే వాళ్ళు కానీ ఎలాంటి ఎక్స్ట్రా పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఫస్ట్ టైము వేరే కంట్రీ నుంచి అమెరికాకు వస్తున్నారో H1B వీసా మీద, వాళ్ళు మాత్రం ఫస్ట్ టైం వచ్చే వాళ్ళు మాత్రం $100K అంటే $1,00,000 కంపల్సరీ వాళ్ళ యొక్క ఎంప్లాయర్ పే చేయాల్సిందే అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే 12 months దాటి అవుట్ ఆఫ్ USA ఉంటారో, H1B క్లియర్గా H1B వీసా అప్రూవ్డ్ వీసా ఉన్నా సరే, స్టాంపింగ్ ఉన్నా సరే, 12 months దాటి అమెరికా దాటి బయట ఉంటే కనుక 12 months అంతకంటే ఎక్కువ, అలాంటి వాళ్ళు తిరిగి మళ్ళీ అమెరికాలోకి ఎంటర్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా $1,00,000 వాళ్ళ యొక్క ఎంప్లాయర్ పే చేయాల్సిందే. అందుకే మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు కూడా ఆల్రెడీ అడ్వైజ్ ఇవ్వడం జరిగిందండి. ఎవరైనా సరే ఉంటే కనుక September 20th లోపు అమెరికాకు వచ్చేటట్లు చూసుకోండి అని చెప్పి అడ్వైజ్ ఇవ్వడం కూడా జరిగిందండి. సో ఇది క్లియర్ అండి. కామర్స్ సెక్రటరీ ఒకలాగా చెప్పారు, వైట్ హౌస్ సెక్రటరీ ఒకలాగా చెప్పారు. అయితే ఇంతకీ ట్రంప్ ఏ డాక్యుమెంట్ మీద సైన్ చేశారు, ఆ డాక్యుమెంట్లో ఏముంది? అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ సంతకం పెట్టిన ఆ డాక్యుమెంట్లో క్లియర్గా ఉంది. ఏమిటి అంటే, ఎవరైతే ఫస్ట్ టైము ఇండియా నుంచి కానీ మరి ఏ ఇతర కంట్రీ నుంచి అయినా సరే అమెరికాలోకి ఎంటర్ అవుతారో H1B వీసా మీద, ఇది కేవలం H1B ఇండివిజువల్స్కి మాత్రమేనండి. వాళ్ళ డిపెండెంట్స్కి ఎలాంటి సంబంధం లేదు. అది కూడా F1 వాళ్ళకి లేకపోతే L1 వాళ్ళకి వీళ్ళకి కూడా ఎలాంటి సంబంధం లేదు. కేవలం H1B ఇండివిజువల్స్కి మాత్రమే, అది కూడా ఫస్ట్ టైం అమెరికాలోకి ఎంటర్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఈ $1,00,000 వాళ్ళ ఎంప్లాయర్ కట్టి తీరాల్సిందే. అదొకటి. రెండోది, ఎవరైతే అవుట్ ఆఫ్ కంట్రీ ఉంటారో, మీకు H1B వీసా పిక్ అయిందండి, ఇక్కడ 4 సంవత్సరాలు ఉన్నారు, ఏదో సమ్ ఇష్యూస్ వల్ల ఇండియాకి వెళ్ళిపోయారు, ఇండియాకి వెళ్ళి ఒక 12 months 15 months 2 years అయ్యింది, మళ్ళీ ఇప్పుడు రావాలి అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఎంప్లాయర్ $1,00,000 కడితేనే వాళ్ళని అమెరికాలోకి ఎంటర్ అవ్వనిస్తారు.
ఇది క్లియర్ అండి. ఇది ట్రంప్ ఏ డాక్యుమెంట్ మీద అయితే సంతకం పెట్టారో దాంట్లో క్లియర్గా ఇదే ఉంది. అమెరికాలో ఎవరైతే H1B మీద లేదా F1 మీద లేదా L1 మీద L2 మీద H4 EAD మీద F1 OPT మీద ఉంటున్నారో వాళ్ళకి ఈ $1,00,000 ఎలాంటి సంబంధం లేదు. H1B మీద ఉండే వాళ్ళు ఎవరైనా సరే రెన్యూవల్కి వెళ్ళినా సరే వాళ్ళు ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ F1 OPT మీద ఉన్నవాళ్ళు H1Bకి కన్వర్ట్ అయినా సరే వాళ్ళు అమెరికాలో ఉంటే కనుక వాళ్ళు ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఇది క్లియర్ అండి. నేను ట్రంప్ ఏ డాక్యుమెంట్ మీద అయితే సైన్ చేశారో ఆ లింక్ని డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగిందండి. మీకు ఇంకా క్లారిఫికేషన్ కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి. ఆ డాక్యుమెంట్ మీద లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ డాక్యుమెంట్ క్లియర్గా వస్తుంది. సో ఒకసారి చదువుకోండి, మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. మార్నింగ్ నుంచి నన్ను చాలామంది అడుగుతుంది, ఏంటి ఇంకా మనం వెళ్ళడమేనా, ఎవ్రీ ఇయర్ ఫీజు కట్టాలంట $1,00,000, ప్రతి ఒక్కళ్ళు కట్టాలంట, రెన్యూవల్కి వెళ్ళినప్పుడు కట్టాలంట, ఇండియా నుంచి వచ్చేటప్పుడు కట్టాలంట, చాలా వింటున్నానండి. అవన్నీ ట్రాష్, అవన్నీ కంప్లీట్గా రూమర్సేనండి. తెలుగు మీడియాలో అయితే మరీ దారుణంగా H1B లాటరీ కూడా తీసేశారని చెప్పారు. ఇప్పటి వరకు లాటరీ ఎక్కడా తీసేసినట్టు అనౌన్స్మెంట్ కానీ డాక్యుమెంట్ మీద సంతకం చేయడం కానీ చెయ్యలేదు. అది తీసేస్తారు అని చెప్తున్నారు. ఎప్పుడు నెక్స్ట్ ఇయర్కి తీసేస్తారా ఉంచుతారా అనేది ఇంతవరకు క్లారిటీ లేదు. దానికి చాలా టైం ఉందండి. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ వీసా పెంపు మాత్రం కేవలం ఎవరైతే ఫస్ట్ టైము H1B మీద అమెరికాకు వస్తున్నారో వాళ్ళకి 12 months అవుట్ ఆఫ్ USA ఉన్న వాళ్ళకి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. ఇక్కడ అమెరికాలో ఉండే వాళ్ళకి ఎవ్వరికీ దాంతో సంబంధమే లేదు. ఇంకొకటి, నన్ను మార్నింగ్ వేరే వాళ్ళు అడిగింది, చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కూడా ఇండియాకి ప్లాన్ చేసుకున్నారండి. నెక్స్ట్ మంత్ అక్టోబర్లో కొంతమంది, నవంబర్లో కొంతమంది అట్లా ప్లాన్ చేసుకున్నారు. ఆల్రెడీ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నారు. వాళ్ళు కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఎందుకనంటే ఇండియాకి వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు ఈవెన్ స్టాంపింగ్ ఉన్నా లేకపోతే స్టాంపింగ్ వెళ్ళినప్పుడు కానీ US వచ్చేటప్పుడు కానీ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో కానీ ఆ $1,00,000 ఏమైనా కట్టమని అడుగుతారేమో అని చెప్పే భయంతో టికెట్స్ క్యాన్సిల్ చేసుకుంటున్నారు, వాళ్ళ ట్రావెల్ని క్యాన్సిల్ చేసుకుంటున్నారు. దీని మీద నాకు తెలిసిన క్లారిఫికేషన్ ఏంటంటే ఇది 50-50 ఛాన్సెస్ అండి. ఎక్కడ ఆ డాక్యుమెంట్లో ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఇండియాకి వెళ్ళి వస్తుంటే మేము $1,00,000 కట్టమని అడుగుతామని ఎక్కడా మెన్షన్ చేయాలి. 12 months అవుట్ ఆఫ్ US ఉన్న వాళ్ళకి మాత్రమే అది అప్లికబుల్ అని మెన్షన్ చేయడం జరిగింది. సో చాలామంది భయపడుతున్నారు ఇండియా వెళ్ళి రావాలన్నా కూడా. ఇది ఈవెన్ నాకు కూడా క్లారిటీ లేదండి. నాకు తెలిసినంత వరకు ఆ డాక్యుమెంట్లో ఉన్నంత వరకు దానికి దీనికి సంబంధం లేదు. సో ఎవరైనా సరే ఇండియా ప్లాన్స్ ఉంటే క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఒకసారి అటార్నీని అడిగి మీరు ఒక అడ్వైస్ తీసుకొని వెళ్తే బెటర్ అనేది నా ఒపీనియన్ అండి. ఇప్పుడు నన్ను చాలామంది కామెంట్స్లో చాలా క్వశ్చన్స్ అడిగారు. ఆ క్వశ్చన్స్కి అయితే నేను సమాధానం ఇస్తానండి. ఫస్ట్ కాటం శివకుమార్ అండి, 1588. H1B already approved, still in India. Is there any charges if they want to come to US? మీకు H1B అప్రూవ్డ్ H1B ఉన్నా సరే మీరు ఎప్పుడు పిటిషన్ అప్రూవ్ అయిందనేది ఒకటండి, ఆల్రెడీ మీకు స్టాంపింగ్ ఉందా అనేది ఒకటి, లేదా మీరు ఆల్రెడీ యూఎస్కి వచ్చి ఇండియాకి వెళ్ళి ఉన్నారా అనేది, ఈ 3 ఇష్యూస్ మాట్లాడాలండి. దీని గురించి చెప్పాలంటే ఫస్ట్ది, మీకు మొన్న 2025 లాటరీలో పిక్ అయ్యి మీ పిటిషన్ అప్రూవల్ అయ్యి ఉంటే కనుక మీరు ఇప్పుడు యూఎస్లోకి ఎంటర్ అవ్వాలి అని అంటే మీరు మీ ఎంప్లాయర్ $1,00,000 కట్టాల్సిందేనండి ఒకటి. రెండోది, మీరు ఆల్రెడీ యూఎస్లో ఉండి ఇప్పుడు ఇండియాకి వెళ్ళి ఒక 6 months 7 months ఉండి మళ్ళీ తిరిగి రావాలి అనుకుంటుంటే అలాంటి సిచ్యువేషన్లో 50-50 ఛాన్సెస్ అండి, అడగొచ్చు అడగకపోవచ్చు. మూడవది, మీరు స్టాంపింగ్ ఉంది, మీకు ఆల్రెడీ వీసా స్టాంపింగ్ అయితే ఉంది, అప్రూవ్డ్ స్టాంపింగ్ ఉంది, మీరు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలోకి వచ్చేటప్పుడు అడగొచ్చు అడగకపోవచ్చు. ఇది 50-50 ఛాన్సెస్ అండి. సో మీకు రీసెంట్గా పిటిషన్ అప్రూవల్ అయ్యుంటే కనుక మీరు అమెరికాలోకి ఎంటర్ అవ్వాలి అని అంటే ఈ $1,00,000 ఖచ్చితంగా చెల్లించాల్సిందేనండి. కాకపోతే దీని గురించి కూడా నేను ఒక చిన్న పాయింట్ చెప్పాలనుకుంటున్నానండి. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. ఎందుకు అనంటే ఈ ప్రొక్యుములేషన్ ఆర్డర్ మీద చాలామంది అటార్నీస్ కోర్టుకు వెళ్ళే ఛాన్స్ కూడా ఉందండి. సో కోర్టుకు వెళితే అది
అప్లికబుల్ అవుతుందా అవ్వదా అనేది చూడాల్సి వస్తుంది. ఎంతవరకు అది అప్లికబుల్ అవుతుంది, దాన్ని సక్సీడ్ చేస్తారు గవర్నమెంట్ సైడ్ నుంచి అనేది చూడాలండి. ఎందుకంటే చాలామంది ఇలాంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద ఇదివరకు కూడా ట్రంప్ చాలా వాటి మీద పెట్టారు. దాని మీద ప్రతి ఒక్కళ్ళు చాలామంది అటార్నీస్ కోర్టుని ఆశ్రయించడం జరిగింది, అక్కడ హోల్డ్లో పెట్టడం జరిగింది చాలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్. ఇప్పుడు ఇది ప్రొక్యుములేషన్ ఆర్డర్లో కూడా H1B వీసా ఫీజు అని చెప్తున్నారు. కానీ మేము అమెరికాలోకి ఎంటర్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా ఆ అమౌంట్ పే చేస్తేనే మీరు అమెరికాలోకి ఎంటర్ అవ్వాలి అనేది ఒక పాయింట్గా మెన్షన్ చేస్తున్నారు. అది ఒకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఎవరైనా సరే ఒకవేళ పిటిషన్ అప్రూవల్ అయ్యుండి స్టాంపింగ్ ఉన్నా మీరు ఇయర్ పిటిషన్ అప్రూవల్ అయ్యి ఉంటే కనుక మీరు ఖచ్చితంగా కట్టి తీరాల్సిందేనండి. బట్ నా సజెషన్ ఏంటి అని అంటే, మీరు అమెరికా రావాలి అనుకుంటే కొన్నాళ్ళు వెయిట్ చేయండి. మీకు పిటిషన్ అప్రూవల్ అయినా సరే కొన్నాళ్ళు వెయిట్ చేస్తే బెస్ట్ అనేది నా సజెషను. ఎందుకంటే ఎవరైనా అటార్నీసు ఈ ప్రొక్యుములేషన్ ఆర్డర్ మీద కోర్టులో ఛాలెంజ్ చేస్తే దాని రిజల్ట్ని బట్టి అది నెక్స్ట్ అప్లికబుల్ అవుతుందా లేదా అనేది కూడా ఒక పాయింట్ అండి. సో ఎవరికైనా H1B ఇయర్ పిటిషన్ అప్రూవల్ అయ్యుంటే కనుక కొంచెం వెయిట్ చేయండి. స్టాంపింగ్కి కూడా వెళ్ళబాకండి, కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేసి దీని మీద ఒక 1 month 2 months వెయిట్ చేయండి. దాన్ని బట్టి ఆ తర్వాత మీరు మీ ఎంప్లాయర్ ఏం చదువుతాడనే దాన్ని బట్టి మీరు స్టాంపింగ్కి వెళ్ళండి. అది బెస్ట్ సజెషన్ నా సైడ్ నుంచి అయితే నాకు తెలిసినంత వరకు. ఇకపోతే రెండవది సత్యనారాయణ యాస అండి. వీరు అడిగింది, ఇది 1 time పేమెంటా ఎవ్రీ ఇయర్ కట్టాలా అండి, ప్లీజ్ క్లారిఫై. సార్, ఇది ఎవరైతే కొత్తగా H1B మీద అమెరికాకి వస్తున్నారో వాళ్ళు 1 time లైఫ్లో 1 time కడితే సరిపోతుంది సార్. ప్రతి ఇయర్ కట్టాల్సిన అవసరము లేదు. ఆల్రెడీ అమెరికాలో ఉండే వాళ్ళు ఎక్స్టెన్షన్కి అప్లై చేసుకున్నా కట్టాల్సిన అవసరం లేదు సార్. ఎవరైనా కొత్తగా H1B మీద వచ్చేవాళ్ళు ఒక్కసారి వాళ్ళ ఎంప్లాయరు సింగిల్ టైం పేమెంట్గా కట్టాల్సి ఉంటుంది ఈ $1,00,000 అనేది. సో నెక్స్ట్, వెరీ హ్యాపీ టు హియర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. చెర్రీ 60C మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు బాగా ఆయాసపడుతున్నారు. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ సార్. బట్ నాకు చిన్న హిమోగ్లోబిన్ ఇష్యూ ఉంది. సో దానికి మెడిసిన్స్ తీసుకుంటున్నాను. సో అందువల్ల ఈ ప్రాబ్లం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్లియరింగ్ మై ఎనీ డౌట్స్. సురేష్ బోలగాని 41. సో థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ క్లియరింగ్ మెనీ డౌట్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. గుడ్ ఇన్ఫర్మేషన్ మేడం. గెడ్డం సుధీర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, మనము క్వశ్చన్స్ ఎవరన్నా అడిగారేమో చూసి చెప్తానండి. షేక్ మొహమ్మద్ 2724 ఈసారి అడిగింటే ఏంటంటే, హాయ్ మేడం, ఈజ్ దిస్ రూల్ అప్లికబుల్ ఫర్ F1 స్టూడెంట్స్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ అండ్ అప్కమింగ్ F1 స్టూడెంట్స్ ఆల్సో? సార్, షేక్ మహమ్మద్ గారు, ఈ కొత్త రూల్ 100K అనేది కేవలం H1B ఇండివిజువల్స్కేనండి. మరి ఏ వీసాదారులకి ఇది అప్లికబుల్ కాదు. ఈవెన్ H1B డిపెండెంట్స్ అయిన H4 వాళ్ళకి కూడా ఇది అప్లికబుల్ కాదండి. కేవలం H1B ఇండివిజువల్స్కి మాత్రమే, అది కూడా వాళ్ళ ఎంప్లాయర్ పే చేయాలి ఈ $1,00,000. సో F1 స్టూడెంట్స్ ఎవరైనా సరే హ్యాపీగా రావచ్చు, చదువుకోవచ్చు. F1 స్టూడెంట్స్ మీరు అమెరికాలో F1 మీద చదువుకుంటున్న తర్వాత F1 OPT అప్లై చేసుకుంటారండి. F1 OPT నుంచి H1Bకి అప్లై చేసుకుంటారు. 3 years F1 OPT అయిపోయిన తర్వాత స్టెమ్ వాళ్ళు అయితే H1Bకి లాటరీలో అప్లై చేసుకుంటూ ఉంటారు. మీరు అమెరికాలో ఉన్నంతకాలం ఎలాంటి ప్రాబ్లము లేదు, మీరు ఎలాంటి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. F1 OPT నుంచి H1Bకి కన్వర్ట్ అయినా సరే మీరు అమెరికాలో ఉంటే మీరు ఈ $1,00,000 మీ ఎంప్లాయీ ఈ $1,00,000 చెల్లించాల్సిన అవసరమే లేదు. గోపి 6366 అండి. ఈసారి చెప్పింది ఏంటంటే, ఇట్స్ అన్ ఇయర్లీ ఫీజ్, నాట్ 1 time ఫీజ్. సార్, నేను ఇందట నుంచి అదే క్లారిఫికేషన్ ఇస్తున్నాను. కామర్స్ సెక్రటరీ ఒకలాగా చెప్పారు, దాన్ని చాలా వైరల్ అయింది. అది ఎవ్రీ ఇయర్ కట్టాలి, రెన్యువల్కి వెళ్ళినా కట్టాలి, కొత్త H1B వాళ్ళు కట్టాలి, ప్రతి ఒక్కళ్ళు H1B మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు కట్టాలి అనేది చాలా వైరల్ అయిపోయింది. ఈవెన్ తెలుగు మీడియాలో కూడా అలానే చెప్తున్నారు. సో అది రాంగ్ అండి. మీరు వైట్ హౌస్ సెక్రటరీ చెప్పింది ఒకసారి ఆ వీడియో చూడండి.
ఎవ్రీ ఇయర్ కట్టాల్సిన అవసరమే లేదు. అమెరికాలో ఉండేవాళ్ళు అసలు కట్టాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఫస్ట్ టైం H1B మీద ఇండియా నుంచి అమెరికాకు వస్తున్నారో వాళ్ళ ఎంప్లాయర్ ఈ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అంతే తప్ప ఇది ఎవ్రీ ఇయర్ కట్టాల్సిన అవసరమే లేదు. ఈవెన్ ఇండియా నుంచి ఫస్ట్ టైం వచ్చే వాళ్ళైనా సరే ఎవ్రీ ఇయర్ కట్టాల్సిన అవసరం లేదు. ఓన్లీ వన్ టైం మాత్రమే పే చేయాలండి. ఈవెన్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లియర్గా ట్రంప్ సైన్ చేసిన డాక్యుమెంట్ అది. ఆ లింక్ ఒకసారి చెక్ చేసుకోండి, మీరు అందరికీ ఒక క్లారిఫికేషన్ వస్తుంది. లీజియాన్ ఆఫ్ ద మెనీ. సార్ మీ పేరు కరెక్ట్గానే మీ ఐడి కరెక్ట్గానే చెప్పారు అనుకుంటున్నాను. సో కామర్స్ సెక్రటరీ హార్వర్డ్ జస్ట్ అసర్టెడ్ that the new H1B visa fee $1 lakh would function as a recurring annual fee. So they have plans to keep this fee permanent as an annual or 2 to 3 years renewal fee, or they might be implying that this program will be recurring and extensible. సార్ నేను అదే దాని క్లారిఫికేషన్ ఇస్తున్నాను. కామర్స్ సెక్రటరీ చెప్పింది విపరీతంగా వైరల్ అయిపోయింది, అందరూ అదే నమ్ముతున్నారు, అందరూ అదే ఫాలో అవుతున్నారు. కాదండి, వైట్ హౌస్ సెక్రటరీ చెప్పింది చూడండి ఒకసారి వీడియో, ట్రంప్ సైన్ చేసిన డాక్యుమెంట్ చదవండి, మీకు అర్థమవుతుంది. ఇది ఇయర్లీ ఫీజ్ కానే కాదు. అసలు అమెరికాలో ఉన్న వాళ్ళు ఎక్స్టెన్షన్కి అప్లై చేసుకునేటప్పుడు పే చేయాల్సిన అవసరమే లేదు. కొత్తగా H1B మీద వచ్చే వాళ్ళు మాత్రమే చేయాలి. వెంకట్ 7667 ఏం చెప్పారు, మీరు వీడియో చూడలేదా, క్లియర్గా ఎవ్రీ ఇయర్ అని చెప్పారు. సార్ నేను క్లియర్గా కామర్స్ సెక్రటరీ చెప్పింది చూశాను, వైట్ హౌస్ సెక్రటరీ చెప్పింది చూశాను, ఆ తర్వాత ట్రంప్ సైన్ చేసిన డాక్యుమెంట్ చూశాను, అన్నీ చదివిన తర్వాత చూసిన తర్వాతే నాకు ఒక క్లారిటీ వచ్చి నేను మీ అందరికీ క్లారిఫికేషన్ ఇవ్వాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. సో మీరు క్లియర్గా వైట్ హౌస్ సెక్రటరీ ఏం చెప్పారు, అదేవిధంగా ట్రంప్ ఏ డాక్యుమెంట్ మీద అయితే సైన్ చేశారో అది ఒకసారి చదవండి, మీ అందరికీ క్లియర్ క్లారిఫికేషన్ వస్తుంది దీని గురించి. అంతేగాని ఎవ్రీ ఇయర్ కట్టాలి అని మాత్రం ఎక్కువ టెన్షన్ పడబాకండి. అసలు కట్టాల్సిన అవసరం లేదు. అలా కట్టాల్సి వస్తే H1B మీద ఎవరు ఇంకా జీవితంలో అమెరికా రారండి. ఇక్కడ ఉండే వాళ్ళని కూడా ఇమ్మీడియట్గా ఈ పాటికి అంత సర్దుకొని కంపెనీలన్నీ బయటికి పంపించేసేవి. అలా జరగలేదంటే కొంచెం అర్థం చేసుకోవాలి మీరు. రంసం, సారీ అండి మీ పేరు నేను కరెక్ట్గానే పలికాను అనుకుంటున్నాను. 6345. ఎస్, నాట్ ఓన్లీ న్యూ వీసాస్, even existing H1B holders also will have to pay once they leave the country and come back, they have to pay. Sir, ఇది మీకు ఎగ్జిస్టింగ్ H1B వీసా ఉన్నా సరే ఇది మీకు అప్లికబుల్ కాదు. ఎప్పుడు అప్లికబుల్ అవుతుందంటే మీకు ఎగ్జిస్టింగ్ H1B వీసా ఉండి మీరు అవుట్ ఆఫ్ USA 12 months అంతకంటే ఎక్కువ ఉంటే కనుక ఖచ్చితంగా ఈ రూల్ వాళ్ళకి అప్లికబుల్ అవుతుందండి. సింపుల్ సార్, అందరికీ ఒకటే చెప్తున్నాను, అమెరికాలో ఏ వీసా నుంచి ఏ వీసాకి మారినా లేకపోతే అమెరికాలో ఉండే H1B వాళ్ళు ఎక్స్టెన్షన్కి అప్లై చేసినా ఈ రూల్ అనేది అప్లికబుల్ కాదు. సో అమెరికాలో ఉండే వాళ్ళు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరము లేదు. హ్యాపీగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు. రెండవది, ఎవరైతే ఇండియా నుంచి ఫస్ట్ టైం అమెరికాకు వస్తున్నారో వాళ్ళ ఎంప్లాయర్ మాత్రమే ఈ $1,00,000 చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ఆల్రెడీ H1B వీసా ఉండి ఇండియాలో 12 monthsకి మించి ఇండియాలో ఉంటున్నారో అమెరికాని వదిలిపెట్టి, అలాంటి వాళ్ళు మళ్ళీ అమెరికాలోకి ఎంటర్ అవ్వాలి అంటే వాళ్ళ ఎంప్లాయర్ $1 lakh అయితే పే చేయాల్సిందే. ఇది సింపుల్ రూల్ అండి. అయితే నేను ఇచ్చే సజెషన్ నా పర్సనల్గా నాకు అనిపించింది చెప్తున్నానండి. ట్రంప్ ప్రొక్యుములేషన్ ఆర్డర్ మీద సంతకం పెట్టిన తర్వాత చాలామంది అటార్నీస్ పబ్లిక్గానే చెప్తున్నారు మేము కోర్టులో ఛాలెంజ్ చేస్తామని. సో ఒక్కసారి వెయిట్ చేయండి. మీరు పిటిషన్ అప్రూవల్ అయినా మీరు రావాలనుకున్న 1 నెల 2 నెలలు వెయిట్ చేసి క్లియర్గా ఎవరినన్నా అటార్నీస్ని చెక్ చేసుకొని మాట్లాడి అడ్వైస్ తీసుకొని, మీ కంపెనీ అటార్నీస్ తోటైనా సరే మాట్లాడి వాళ్ళ అడ్వైస్ తీసుకొని ఆ తర్వాత మీరు ప్లాన్ చేసుకోండి. ఇండియాలో ఉండే వాళ్ళైనా సరే టెన్షన్ పడిపోవాల్సిన అవసరం లేదండి. ఎందుకు అనంటే ఏదైనా H1B శాలరీస్ చేంజ్ చేయాలి అనంటే పార్లమెంట్లో, అమెరికా పార్లమెంట్లో అది బిల్లు ఆమోదం పొందాల్సి ఉంటుంది. కాంగ్రెస్ ఆమోదిస్తేనే దాంట్లో చేంజెస్ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రెసిడెన్షియల్ అథారిటీస్ తోటి ప్రొక్యుములేషన్ ఆర్డర్ అనేది చేయడం జరిగింది. అది ఎంతవరకు చెల్లుతుంది చెల్లదు అనేది
కోర్టులో ఛాలెంజ్ చేస్తారు. ఆ ఛాలెంజ్ చేసిన తర్వాత దాని తీర్పు వచ్చిన తర్వాతే మనకు తెలుస్తుంది. బట్ ప్రస్తుతానికైతే ఇది అందరికీ ఇండియా నుంచి కొత్తగా వచ్చే H1B వాళ్ళందరికీ అప్లికబుల్లేనండి. కాబట్టి ఇది నా సైడ్ నుంచి నాకు తెలిసిన ఒక చిన్న సజెషన్. కొంచెం వెయిట్ చేయండి. మీరు ఎవ్వరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు, ఇండియా నుంచి ఫస్ట్ టైం వచ్చే వాళ్ళు కూడా. కాకపోతే కొంచెం వెయిట్ చేయండి, పేషెన్సీగా వెయిట్ చేస్తే ఒక క్లారిఫికేషన్ వస్తుంది. ఆ క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు యాజ్ యూజువల్ ప్రొసీడ్ అవ్వచ్చు. ఇది నా జస్ట్ సజెషన్ మాత్రమేనండి, ఇది కన్ఫర్మేషన్ కాదు. సో ఇలా చాలామంది అడుగున్నారండి. మార్నింగ్ కూడా నేను బయటికి వెళ్తే మా పిల్లల్ని డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్ళినా కూడా అక్కడ కూడా ఇదే డిస్కషన్. ఏంటి మనం $1,00,000 కట్టాలా, మనం ఇక్కడ ఉండక్కర్లేదా, మేము ఇండియా వెళ్ళాలంటే భయం వేస్తుంది, ఎందుకు వచ్చిన గొడవలే. చాలామంది ఇదే టెన్షన్లో ఉన్నారు. అమెరికాలో ఉండే వాళ్ళు ఎవ్వరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అనవసరంగా రూమర్స్ని ఓవర్గా స్ప్రెడ్ చేశారండి. వేటిని నమ్మబాకండి. సో మీ అందరికీ ఒక క్లారిఫికేషన్ వచ్చింది అనుకుంటున్నాను దీని గురించి. ఈ వీడియో మీకు నచ్చింటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.